గాడ్జిల్లా -1 అనే ఈ జాపనీస్ సినిమా అంటే మొన్న అక్టోబర్లో రిలీజ్ అయింది 2023లో. అక్కడ పెద్ద హిట్ జపాన్లో ఈ సినిమా. 100 కోట్లు అంటే 120 కోట్లు మన కరెన్సీ బడ్జెట్లో తీస్తే ఈ సినిమా అక్కడ 660 కోట్లు వచ్చేది ఆ సినిమాకు. అంటే గాడ్జిల్లా అంటే జపనీస్కి ఎందుకు అంత పిచ్చి, ఇది వాళ్ళ 33వ గాడ్జిల్లా సినిమా. అంటే 1954 నుంచి వాళ్ళు గాడ్జిల్లా మీద సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు 2024 అంటే 70 ఏళ్ళుగా 33 సినిమాలు తీశారు గాడ్జిల్లావి. హాలీవుడ్లో కేవలం 5 సినిమాలే వచ్చాయి గాడ్జిల్లా పైన. 98లో ఒక మొదటి గాడ్జిల్లా వచ్చింది, 2014లో రెండోది వచ్చింది. ఇక మన రీసెంట్గా గాడ్జిల్లా వెసెస్ కాంగ్, గాడ్జిల్లా కాంగ్, ఇలా 5 సినిమాలు వచ్చాయి హాలీవుడ్లో. బట్ మిగతా 33 సినిమాలు జపాన్ వాళ్ళే తీశారు. ఈ గాడ్జిల్లా -1 వాళ్ళ 33వ గాడ్జిల్లా సినిమా. ఈ సినిమా నేనంటే ఇప్పుడు జపనీస్లోనే ఉన్నింది. మొన్న నెట్ఫ్లిక్స్లో మన శుక్రవారం మే 31 నుంచి స్ట్రీమ్ అవుతుంది నెట్ఫ్లిక్స్లో. సో నేను జపనీస్లోనే చూశాను విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. సినిమా అంటే 2 గంటలు ఉంది. అంటే 1942 రెండవ ప్రపంచ యుద్ధం బ్యాక్డ్రాప్లో జరుగుతుంది ఈ కథ. ఆ కథలో గాడ్జిల్లా ఎంటర్ అవుతుంది. అంటే ప్రతి సినిమాలో మనకు గాడ్జిల్లా హీరోగానే చూసాము, ఎస్పెషల్లీ హాలీవుడ్ సినిమాల్లో. మొదటిసారి గాడ్జిల్లాని విలన్గా చూపించారు ఈ సినిమాలో. సో జపనీస్ ఆర్మీ అటు అమెరికన్ ఆర్మీతో పోరాడుతూ ఇటు గాడ్జిల్లాతో పోరాడి దాన్ని ఎలా కంట్రోల్ చేశారు అనేది ఈ సినిమా చాలా బాగుంది. అంటే గ్రాఫికల్గా వర్క్ వైజ్ అంత హాలీవుడ్ అంత రేంజ్ లేదు, కానీ బట్ ఉన్నంతలో బాగా తీశారు. 1942 టోక్యో కానీ ఆ సెటప్ కానీ, గాడ్జిల్లా వచ్చి నాశనం చేయడం కానీ, ఆ అరుపులు కానీ, దానికి వచ్చే పవర్ కానీ, ఇవన్నీ ఇలాంటి సీన్లు బాగున్నాయి. స్టోరీ లైన్ కూడా బాగుంది. ఏమంటే యాక్టర్లు అందరూ అంటే కొత్త వాళ్ళు అనుకుంటే అస్సలు ఎవ్వరికీ యాక్టింగ్ రాలేదు. హీరో కానీ హీరోయిన్ కానీ మిగతా వాళ్ళంతా ఫన్నీగా అనిపిస్తే వాళ్ళ యాక్టింగ్ చూస్తే. బట్ సినిమా మాత్రం గాడ్జిల్లా వరకు బాగానే ఉంది -1. కాబట్టి నెట్ఫ్లిక్స్లో ఉంది, చూడండి ఖచ్చితంగా. పిల్లలతో కలిసి చూడొచ్చు హ్యాపీగా, నో ప్రాబ్లం. సో ఫ్యామిలీతో నెట్ఫ్లిక్స్లో చూసేయచ్చు గాడ్జిల్లా -1. నా రేటింగ్ వచ్చేసి 3/5 గుడ్ అని చెప్తాను. ఖచ్చితంగా చూడమని చెప్తాను. కొద్దిగా గ్రాఫిక్ వర్క్ అండ్ వాళ్ళ యాక్టింగ్ పక్కన పెడితే సినిమా మాత్రం బాగుంది. 2 గంటలు మంచి ఎంగేజ్ చేస్తుంది. ఓకే, సో నెట్ఫ్లిక్స్లో ఉంది, జాపనీస్లో ఒరిజినల్ ఉంది, ఇంగ్లీష్లో కూడా డబ్బై ఉంది. బట్ జాపనీస్లో చూడండి ఒరిజినల్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్, బాగుంటుంది. ఓకే, బాయ్.